నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం అతిపెద్ద కుంభకోణం అని మరి ఇప్పటికే సిట్ దర్యాప్తులో చాలా మందిని విచారించగా కొందరు నిందితులను అరెస్ట్ కూడా చేసింది. ఇదిలా ఉంటే రోజుకో మలుపు తిరుగుతున్న ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అతి త్వరలోనే అరెస్ట్ అవుతారంటూ పలు వార్తలు కూడా వస్తున్నాయి. అందులో వాస్తవం ఎంతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. రోజుకొక న్యూస్ వస్తుంది ఈ లిక్కర్ స్కామ్ గురించి. మొన్నటికి మొన్న ఎంపీ అవినాష్ రెడ్డి, వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డి, వాళ్ళ అనుచరుడు హనుమంతరెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నెక్స్ట్ నిన్న చూసుకున్నట్లయితే వైసీపీకి చెందినటువంటి ఇద్దరు ఎంపీలు, అంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఎంపీలుగా పనిచేశారో వాళ్ళ ప్రమేయం ఈ లిక్కర్ స్కామ్లో ఉందని, వాళ్ళ గన్మెన్లు డ్రైవర్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని, వీళ్ళందరూ కూడా క్యాష్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చేరవేయడంలో కీలక పాత్ర వహించారని కూడా తెలిసింది. ఇదిలా ఉంటే రాజకేశ్ రెడ్డి కూడా నోరు విప్పి కొందరు పేర్లు బయట పెట్టారు, వాళ్ళు విదేశాలకి జంప్ అవుతున్నారు, అయ్యారు కూడా అని కూడా తెలుస్తోంది మేడం. మరి మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డిని అతి త్వరలోనే అరెస్ట్ అవుతారంటూ వార్తలు వస్తున్నాయి. ఏమంటారు మీరు? నిజంగా సిట్ విచారణ చివరి దశకు వచ్చిందా? ఇక్కడ మెయిన్ ఎవరైతే పాత్రధారి సూత్రధారి బిగ్ బాస్, మరి జేఆర్ఆ బిఆర్ఆ అని చెప్పేసి కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. మరి వాళ్ళిద్దరూ కూడా దీంట్లో ఉన్నారా? మరి బిఆర్ ఎవరు, జేఆర్ ఎవరు? వీళ్ళే అంతిమ లబ్ధిదారులుగా మరి వీళ్ళ పేర్లు రాబోతున్నాయి అంటే వాళ్ళేనని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఈ లిక్కర్ స్కామ్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం మనం. ఎన్ని పేర్లు, ఎంతమంది విచారణ, ఎన్ని విధాలుగా, అంటే చాలా లోతుల్లోకి వెళ్ళి విచారణ చేస్తున్నారంటే విచారణ ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ పర్సన్సే కాకుండా వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ గన్మెన్లు, మనం చూస్తే ఎవరో ఎంపీ గన్మెను డ్రగ్స్లో పట్టుకున్నారు. మరి ఎంత దారుణంగా తయారయ్యారు. వీళ్ళు తప్పులు చేయటమే కాకుండా వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళ చేత కూడా తప్పులు చేయించారు. వాళ్ళ జీవితాలను చీకట్లోకి నెట్టేశారు. అంతే కదా. వీళ్ళంటే కోట్ల రూపాయలు దండుకొని ఈ రోజున బాగానే ఎంచక్క లాయర్లను పెట్టుకొని బయటకు వస్తారో ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి అంటున్నారు ప్రజలు కూడా. మరి వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తుల పరిస్థితి ఏంటి? కోడికత్తి సీన్నే చూసాము. మరి ఆయన పరిస్థితి ఏంటి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కనీసం అతనికి బెయిల్ కూడా రానివ్వకుండా ఏ విధంగా అడ్డుకుంటున్నాడు, ఎన్ని విధాలుగా ఇతను మ్యానిపులేట్ చేస్తున్నాడని చెప్పి ఈ రోజున మనకు వినిపిస్తుంది, కనిపిస్తుంది. మరి అదేవిధంగా ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దీనిలో వీళ్ళు కోట్లాది రూపాయలు ఏ విధంగా తరలించారు. మరి ఎవరైతే రాజకేశ్ రెడ్డి డ్రైవరు, అతను మెయిన్ కొన్ని విషయాలన్నీ కూడా చాలా వరకు చెప్పేశాడు. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు డబ్బుల్ని ఏ విధంగా బయటికి తరలించారు. మనం ఆ రోజున చూస్తే ఒక పైపులు ఉన్న లారీలో లోపల ఒక ఇదైతే కేసు అయితే రెడీ చేసేసి దాని లోపల పెట్టేశారు. అమౌంట్ దాదాపుగా ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి దానిలో సీజ్ చేశారు. ఇన్ని విధాలుగా అంటే ఎంత పగడ్బందీగా వీళ్ళు కావాలని చెప్పి చేసిందే కదా. అక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకి. వాళ్ళు అక్కడ దాచిన విధానం, దాన్ని ఏ విధంగా తరలిస్తున్నారనేది అట్టపెట్టెల్లో, గోను సంచుల్లో, మరి అదేవిధంగా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం రకరకాలుగా, అవన్నీ కూడా వీళ్ళు వాడేశారనమాట. వీళ్ళ కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా దీంట్లో పన్ని వేల కోట్ల రూపాయలు తరలించారు. లిక్కర్ కుంభకోణంలో ఉన్న డబ్బంతా కూడా వీళ్ళు ఎన్ని విధాలుగా పంచుకున్నారు. మరి ఈ రోజున చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఇంకా మేమేం తప్పు చేయలేదని అబద్ధాన్ని పెద్దగా అరచి చెప్తున్నారు. ఏ విధంగా చూడాలి వీళ్ళని? ఇంకా బొంగుతున్నారు, ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజున వీళ్ళు చేసిన మద్యం కుంభకోణమే కాదు, ఆ కల్తీ మద్యాన్ని తాగి ఎంతమంది చనిపోయారో వాళ్ళ దగ్గర నుంచి కూడా కేసులు ఉన్నాయి. అవి కూడా వీళ్ళ మీద మరి ఏ విధమైన సమాధానం చెప్తారు, ఆ కుటుంబానికి ఏ విధంగా వీళ్ళు ఆదుకుంటారు. మరి అదే కదా ఈ రోజున వీళ్ళు తయారు చేసిన ఈ కల్తీ మద్యం వల్లే వాళ్ళ జీవితాలు నాశనమైనవి. ఈ రోజున వీళ్ళు కొట్టేసిన డబ్బుల్లోంచి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించాలి, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలను చదివించాలి. అదేవిధంగా ఎవరైతే జీవితాలను కోల్పోయారో వాళ్ళ జీవితానికి ఒక భరోసా కల్పించాలి. ఎవరైతే ఈ బందిపోట్లు ఉన్నారో వీళ్ళు కొట్టేసిన డబ్బు నుంచే తిరిగి వాళ్ళకి చేరాలి అనేది ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న వాయిస్. ఈ లిక్కర్ స్కామ్ లో రోజుకొక మలుపు తిరుగుతుంది. మరి కొందరమ్మో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ త్వరలోనే అంటున్నారు. సాధ్యం అవుతుందంటారా? ఏమంటారు? అదైతే అయ్యిద్ది. ఎందుకంటే అతను ఆధ్వర్యంలోనే, అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి ఇవన్నీ జరిగినాయి. ఆయన ప్రమేయం లేకుండా ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన ఐటీ ఎవరైతే అడ్వైజర్ ఉన్నాడో రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఏమన్నాడు, అసలు నాకు సంబంధమే లేదు, నేను ఎక్కడో ఒక ఎంపీని అని చెప్పి మాట్లాడాడు. మరి విజయసాయి రెడ్డి వీళ్ళ పార్టీలోనే రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి కూడా రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయి ఏం చెప్తున్నాడు అని అంటే,
ఏ విధమైన సహాయ సహకారాలైనా నా నుంచి అందుతాయి. వీళ్ళందరూ కలిసి నన్ను నాశనం చేశారు. నా జీవితాన్ని జగన్మోహన్ రెడ్డిని నన్ను మరి A1 A2 అని చెప్పేసి ఎంతో ముద్దుగా రాష్ట్ర ప్రజలందరూ పిలుచుకునేవాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి ఆత్మ విజయసాయి రెడ్డి అని చెప్పేసి ఎంతో ఘనంగా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. షాడో సీఎం ఉత్తరాది రాష్ట్రాన్ని మొత్తం పరిపాలించాడు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. మరి అట్లాంటి వ్యక్తుల్ని విడదీసి మరి విజయసాయి రెడ్డి మీద ఏ అభూత కల్పనలు చేసి జగన్మోహన్ రెడ్డి నుంచి విడదీశారు. కాబట్టి అతను చాలా పగబట్టాడు వీళ్ళందరి మీద. మరి అతని పగని అతి త్వరలోనే నెరవేర్చుకోబోతున్నాడు. మరి గతంలో కూడా చెప్పాడు, ఒక ట్వీట్ చేశాడు అతను, ఏంటంటే నా జోలికి రావద్దు, నన్ను ఏ విధంగా కూడా దీంట్లోకి లాగొద్దు, అనవసరమైన విషయాలు నా మీద చేస్తే జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చెప్పేస్తాను, ఇన్ని రోజులు కాపాడాలని నేను ప్రయత్నం చేశానని అక్కడ చెప్తున్నట్లు మనకు అర్థమైంది. అతను మిగతా వాళ్ళందరినీ ఇరికించిన జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని తరతరాలుగా పాపం తరగని బంధం వాళ్ళది. ఆ తరతరాలకి చెరగని చిరునామాలాగా వీళ్ళ మధ్య బంధం ఆ విధంగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగానైనా కాపాడుకుందాం అనే ఇది తనలో ఉంది. కాబట్టి ఆయన ప్రయత్నం చేస్తున్నట్లున్నాడు. ఈ రోజున అతను చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఖచ్చితంగా మరి నన్ను ప్రతిసారి మీరు ఇబ్బంది గురి చేస్తే గనక మిమ్మల్ని అసలు వ్యక్తులను కూడా దీంట్లో నేను చెప్పేస్తాను అని గతంలో అతను చెప్పాడు. ఎవ్వరు ఏ టయాను నన్ను విచారణకు పిలిచినా నేను అన్ని విషయాలు చెప్పడానికి రెడీగా ఉన్నానని. కాబట్టి ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్లో అతి త్వరలోనే తెరుచుకోబోతున్నాయి తలుపులు. పోలీసులు బద్దలు కొట్టైనా సరే జగన్మోహన్ రెడ్డిని లాక్కొచ్చి విచారణ కూర్చోబెడతారనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.